ఈ రోజు పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా కరీంనగర్లోని శివాజీ నగర్ 24వ డివిజన్లో బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ నయీం గారి ఇంటికి కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు వచ్చి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇందుకు గాను నయీం గారు వినోద్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మత పెద్దలు, యువత అందరూ పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో ఈరోజు ఉదయం నుండి చాలా గొప్పగా లాంఛనంగా కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ఈద్గాకి వెళ్ళి మరి నమాజ్ చేసుకొని వారి పూర్వీకుల మరి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి దర్శించుకొని మరి ఇళ్లలోకి వాళ్ళ మిత్రుల్ని ఆహ్వానించుకున్నారు. నన్ను నా సోదరుడు నయీం గారు నన్ను వారి ఇంటికి పిలుచుకొని మరి ఇక్కడ వాళ్ళ మిత్రులు పార్టీ శ్రేణులు చాలామంది సీనియర్ నాయకులు వారి కుటుంబ సభ్యులు అందరినీ మరి మధ్యలో పట్ల నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషం. మరి ఇంతకుముందు మొహమ్మద్ అలీ గారు చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మరి ధనిక పేద అనేది ఉండకూడదు, మనుషుల మధ్య మనుషులందరం ఒక్కటే, సమానత్వం ఉండాలని చెప్పి మరి అల్లా మరి ఆనాడే చెప్పడం జరిగింది. మనుషులంతా ఒకటే, మానవత్వంతో బతకాలని చెప్పి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈరోజు మొహమ్మద్ ప్రవక్త గారి సందేశాన్ని అనుసరించి ప్రపంచవ్యాప్తంగా మంచి జరగాలని చెప్పి అందరూ కోరుకుందాము. తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి మరి ఈసారి ఎండలు చాలా ఉన్నాయి. నేను నా ముస్లిం సోదరుని, వారి కుటుంబ సభ్యుల్ని, మా ఆడబిడ్డలందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మరి వారి ప్రార్థనలో కూడా దువాలో కూడా తెలంగాణలో కూడా వచ్చే సంవత్సరం మంచి వర్షాలు పడాలి, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి నయీం గారికి, మరి కుటుంబ సభ్యులకి, వారి మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా మనకంతా మంచి జరగాలని చెప్పి కోరుకుంటాము. ఈ పర్వదినం జ్యోతిరావు ఫులే విగ్రహానికి అదేసి వచ్చినారు. जरा सा फोन में बाजी से इधर इधर साइड से इधर ही कुछ वैसा